గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసేసి కెనడా నుంచి యూఎస్కి రోడ్ ట్రిప్ పార్ట్ 2 అనమాట. సో లాస్ట్ వీడియోలో నేను మీకు ఇమిగ్రేషన్స్ వరకు చూపించాను, ఎలా అయితే నాది సెకండరీ ఇన్స్పెక్షన్ జరిగిందో అది కూడా పెట్టాను. సో దీంట్లో ఏంటి అన్నట్టంటే మీకు ట్రిప్ స్టార్టింగ్లో చెప్పాను కదా నా ప్రీవియస్ వీడియోలో, ఏంటి అన్నట్టంటే మనం 3 మేజర్ థింగ్స్ కోసం వస్తాం యూఎస్కి. అంటే కెనడా నుంచి యూఎస్కి ఎందుకు వెళ్తారంటే, ఫస్ట్ షాపింగ్ ఏంటి అన్నట్టంటే మనకి డిస్కౌంట్స్ ఎక్కువగా దొరుకుతాయి ఇక్కడ మనకి అవుట్లెట్ మాల్స్లో. సెకండ్ వచ్చేసి ఏంటి అంటే చీప్ గ్యాస్ ప్రైజెస్ అంటే పెట్రోల్ ప్రైజెస్ అనమాట. సో థర్డ్ వచ్చేసి ఏంటంటే ఫుడ్. మనకి వ్యాంకోవర్లో ఏంటి అన్నట్టంటే సరిగ్గా తెలుగు రెస్టారెంట్స్ ఏవి లేవు, మనకు ఆ టేస్ట్ రాదనమాట. అంటే పునుగులు తినాలన్నా ఏం తినాలన్నా కుదరదు. సో దానివల్ల ఈ మూడింటి కోసం మేము ఈరోజు మేజర్గా వచ్చాం, సాటర్డే రోజు నేను నా ఫ్రెండ్. సో కాబట్టి ఈరోజు మేము ఆ 3 చేయబోతున్నాం. ఫస్ట్ ఏంటి అన్నట్టంటే టులాలిప్ మాల్కి వచ్చినాం అనమాట షాపింగ్ చేయడానికి. ఏం లేదు, 2 టీ-షర్ట్లు ఒక షార్ట్ కొనుక్కోవడానికి వచ్చినాం అంతే. దానికోసం దగ్గర 150 కిలోమీటర్లు ట్రావెల్ చేసి బార్డర్ దాటి ఇక్కడికి వచ్చినాం అనమాట. సో ఫైనల్లీ ఎండలు అయితే మండిపోతున్నాయి. సో దానివల్ల మేము ఏంటి అన్నట్టంటే ఎక్కడన్నా నీడ్ ఉంటే కార్ పార్క్ చేసుకుందామని ఎత్తుక్కుంటున్నాం అనమాట. ఫుల్ రష్ ఉంది టులాలిప్ మాల్ మాత్రము. అసలు ఈరోజు కుదరదేమో అనుకున్నాం కానీ బట్ ఎనీవేస్ మనమైతే మేనేజబుల్ అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇప్పుడు నడుచుకుంటే నెమ్మదిగా వెళ్తున్నాము, ఇదే మాల్ ఎంట్రన్స్లోకి. ఇంకోటి ఏంటి అన్నట్టంటే ఇది చాలా పెద్ద మాల్స్ అనమాట ఇది. అంటే డిస్కౌంట్స్ కూడా బాగా దొరికాయి మాకు వెళ్ళినప్పుడు. ఎలా ఉంటుంది అంటే ఒక చిన్న మిత్ ఏంటి అన్నట్టంటే యూఎస్ మొత్తం మీద ఒకవేళ ఎక్కడైతే మనకి ఓల్డ్ స్టాక్ ఉంటుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2023లో రిలీజ్ అయిన ప్రోడక్ట్స్ అమ్ముడుపోకుండా ఉంటాయి కదా అవుట్లెట్స్లో, సో అవన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ అయ్యి ఇక్కడికి వస్తాయంట, అంటే యూజువల్లీ ప్రీమియం అవుట్లెట్స్కి. సో వాటిని ఏం చేస్తారు అన్నట్టంటే వీళ్ళు 50% ఆఫ్, 40% ఆఫ్, 30% ఆఫ్కి అట్లా పెట్టేస్తారు. సో అదేంటి అన్నట్టు మనకి ఫెచ్ అవుతుంది. ఇప్పుడు ఏమైనా బ్రాండెడ్ ఐటమ్స్ తీసుకోవాలనుకోండి, మనం ఏం చేస్తాము, డైరెక్ట్ ఆ బ్రాండ్ స్టోర్కి వెళ్ళిపోతాము. కెనడాలో అయితే ఇప్పుడు నేను తీసుకున్న టీ-షర్ట్స్ లిటరల్లీ అది ఎంత $55 ఏమో కెనడియన్ డాలర్స్ పడుతుంది, కానీ నాకు లిటరల్లీ $25 వచ్చేసింది అది ఇక్కడ అట్లా. సో ఫస్ట్ ఏంటి అన్నట్టంటే సరే ఒకసారి చూద్దాం అవుట్లెట్ మాల్. దాని తర్వాత ఏంటి అన్నట్టంటే చాలా పెద్దది కాబట్టి ఇది. సో ఫస్ట్ మనము మ్యాప్ ఎత్తుక్కోవాలి ఎక్కడెక్కడ ఏమేమి స్టోర్ ఉన్నాయరా అని చెప్పేసి. సో ఈరోజు మేము విజిట్ చేయబోయేది ఏంటి అన్నట్టంటే మనకి పోలో రాల్ఫ్ లారెన్ ఒకటి ఇప్పుడు మనకి ఎదురు కనిపిస్తుంది కదా, నెక్స్ట్ వచ్చేసి హ్యూగో బాస్ ఒకటి, దాని తర్వాత డిజ్నీ స్టోర్ ఒకటి, నైకీలో ఏం తీసుకోదలుచుకోలేదు మేము, బట్ ఇంకోటి ఏంటి అన్నట్టంటే అది నార్త్ ఫేజ్ ఒకటి అనమాట. సో ఇవి మేము విజిట్ చేయబోయే స్టోర్స్. మధ్యలో ఏంటంటే క్యాల్విన్ క్లైన్ కూడా విజిట్ చేసామన్నమాట. నాకు షార్ట్ అక్కడే దొరికింది బేసికలీ క్యాల్విన్ క్లైన్లో అట్లా. సో ఇది చూస్తున్నారు కదా, ఇదేంటి అన్నట్టంటే మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇది మన ఆ స్టోర్స్కి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సియాటల్ ప్రీమియం అవుట్లెట్స్ అని. ఇదేందో సియాటల్ అని చెప్తారు కానీ సియాటల్ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ దగ్గర 60-70 కిలోమీటర్లు ఉంది అది. సో 60-70 కిలోమీటర్లు పెట్టుకొని సియాటల్ అవుట్లెట్ మాల్స్ అని చెప్పి పిలుస్తారు దీన్ని. అదే నాకు అర్థం కాదు. దీని పేరు టులాలిప్ అనమాట. కాకపోతే వీళ్ళు ఏంది అన్నట్టంటే సియాటల్ ప్రీమియం అవుట్లెట్స్ అని చెప్పి పిలుస్తారు. ఇంకా అట్లా చూసారా, స్టార్టింగ్లోనే మనకి ఇండియన్ ఫుడ్ ట్రక్ కనిపించింది. అది చూసినప్పుడే ఫస్ట్ ఆకలేసింది, కానీ ఇంకా మావాడు కత్తిలాంటుకున్నాడు. కౌశిక్ ఏమన్నాడంటే ఇంత దూరం మనం వచ్చింది ఈ ఫుడ్ ట్రక్లో తినడానికి కాదు, సో మనము ఇక్కడ నుంచి వేరే చోటుకి వెళ్ళాలి, ఇండియన్ రెస్టారెంట్లో తినాలి, దాన్ని ఏమంటారు అని మంచి సంకల్పంతో ఉన్నాడు అనమాట అబ్బాయి. సరే అదే చేద్దాంలేరా బాబు అని చెప్పేసి ఇంకా మేము ఇంకా ఆల్మోస్ట్ రెడ్మండ్ అటు సైడ్ వెళ్తే అన్ని రెస్టారెంట్స్ ఉంటాయి కదా అట్లా. సో చెప్పినట్టే ఇప్పుడు రాల్ఫ్ లారెన్కి వచ్చామన్నమాట మేము. సో రాల్ఫ్ లారెన్లో ఏంటి అన్నట్టంటే నాకు కౌశిక్కి పాస్ట్ 1 year నుంచి మేము యూఎస్ ట్రావెల్ చేస్తున్నాం కదా బై రోడ్. సో దీంట్లో ఏంటంటే కాటన్ క్లాత్ క్వాలిటీ చాలా బాగుంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఏంటి అన్నట్టంటే మంచి డ్యూరబిలిటీ అనమాట. ఎందుకంటే మనం ఇక్కడ బట్టలు ఉతుక్కోం కదా, ఉట్టుకొని అసలు ఇప్పుడంటే ఎండలు వస్తున్నాయి కాబట్టి మనం ఇట్లా బయటకు తీసుకొచ్చి ఎండబెడుతున్నాం. అదే ముందు టైంలో ఎట్లుండేది అన్నట్టంటే మొత్తం డ్రయర్లో వేయాలి కదా. డ్రయర్ ఏంటంటే ఆ హీట్ మిషన్ తిరుగుతూ ఉంటుంది, సో మన బట్టలన్నీ స్ట్రింక్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అదొకటి మనం బాగా డీల్ చేయాల్సి ఉంటుంది. సో అందుకోసమే ఈ రాల్ఫ్ లారెన్ బాగా ప్రిఫర్ చేస్తాం అనమాట. రాల్ఫ్ లారెన్ ఒకటి, క్యాల్విన్ క్లైన్ ఒకటి, దాని తర్వాత హ్యూగో బాస్. ఇవి బట్టలు ఏంది అన్నట్టంటే మంచి డ్యూరబిలిటీ అనమాట. ఈరోజు మీరు కొనుక్కున్నారు అనుకోండి ఆల్మోస్ట్ మీకు ఒక 2 years వెళ్ళిపోతుంది ఈజీగా అది అట్లా అనమాట. సో దానివల్ల ఫస్ట్ దీంట్లోకి దిగినాం, ఏది మన పోలో రాల్ఫ్ లారెన్. సో ఇక్కడ చూడండి, ఇది బట్టలతో పాటు వీళ్ళు టీ కప్పులు కూడా అమ్ముతారు.
సో ఏందో మొత్తానికి ఏంది అన్నట్టు వాళ్ళకి రెండు చాయ్ బత్తులు ఏంది 2 చాయ్ కప్పులు ఆడ పెట్టేసి దగ్గర $50 అంట. అది ఇదిగో చూడండి 4-5 స్పెక్స్ పెట్టారు ఇక్కడ, రేటు మాత్రం వాయ కొడతారు. సో ఎప్పుడన్నా సరే మీరు ఇట్లాంటి వాటిల్లోంచి మీరు ఇట్లాంటి ఐటమ్స్ లేపారనుకోండి, అంటే ఐ మీన్ కొన్నారనుకోండి, మీకు దాన్ని ఏమంటారు, ఆ సినిమా గుర్తుంది కదా, జోబులో డబ్బులు గలగల ఆడుతుండాలి. ఎందుకంటే ఇదంతా బట్టల స్టోర్లు కాబట్టి మీరు ఓన్లీ జస్ట్ ఫోకస్ ఆన్ దాట్ అనమాట. అట్లా. సో మొత్తానికి నేనేం చేశానంటే, నాకు మేజర్ ఏంటి అన్నట్టంటే నాకు షార్ట్స్ కావాలన్నమాట. ఇది జీన్స్ షార్ట్స్ ఉంటాయి కదా డెనిమ్వి. సో దానికోసం వచ్చాను నేను మెయిన్లీ. ఎందుకు అన్నట్టంటే కాటన్ ఆల్రెడీ ఉన్నాయి, బట్ జీన్స్ లేవు కదా, చెక్ చేద్దామని చెప్పేసి వచ్చాను. కాకపోతే సమ్మర్ స్టార్ట్ కాకుండా ముందే ఆల్రెడీ కొత్త స్టాక్ అంతా అయిపోయిందంట. అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, మీకు ఓన్లీ ఇవన్నీ కాటనే కనిపిస్తున్నాయి. ఎక్కడ జీన్స్ షార్ట్స్ కానీ లేకపోతే డెనిమ్ షార్ట్స్ కానీ ఎక్కడ అవైలబుల్ లేవు అసలు రాల్ఫ్ లారెన్లో. సో ఎతికి ఇంకా నాకు కాటన్ షార్ట్స్ వద్దురా బాబు. ఎందుకు అన్నట్టంటే జీన్స్ షార్ట్స్ అయితే కొద్దిగా చూడడానికి బాగుంటుంది, కాటన్ ఏంటి అన్నట్టంటే అది ఏమో అంతగా నచ్చదు మనకి అట్లా. సో ఇదిగోండి, ఇది కూడా షార్ట్ చెక్ చేస్తున్నాను. కాకపోతే ఇవి జీన్స్ కాదు, ఇది డెనిమ్ కాదు ఇది. సో చూస్తున్నాం అనమాట, మంచి డెనిమ్ క్లాత్ చూసినామంటే గట్ల కళ్ళు పడిపోవాలన్నమాట దాని మీద అట్లా. కాకపోతే ఇంకా ఎతికి కానీ ఒక్క షార్ట్ రేట్ చూడండి, అది దగ్గర $69 అంట. ఏది దీంట్లో అఫ్కోర్స్ 50% ఆఫ్ ఉందిలేండి. సో అదొకటి. సో క్యాప్స్ కూడా పెట్టారు చూడండి వీళ్ళు, క్యాప్స్ కూడా బాగుంటాయి. ఇంకోటి ఏంటంటే ఆన్లైన్లో వీళ్ళు ఈమెయిల్ అడ్రస్ ఇచ్చినామనుకోండి మీకు డిస్కౌంట్స్ ఇస్తారు వీళ్ళు, అది బాగుంటుంది, అట్లా ట్రై చేయొచ్చు. సో ఇంకోటి ఏంది అన్నట్టంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది వచ్చేసేసి మనకి 40% ఆఫ్ 50% ఆల్మోస్ట్ 40% ఆఫ్ ఉన్న టీషర్ట్స్ ఇవి. సో చెప్పాను కదా ఇందాక నేను మీకు కొద్ది మెత్తడివి కాటన్ ఉంటాయని చెప్పేసి. సో బ్రౌన్లో ఒకటి తీసుకున్నాం, ప్లస్ అట్లే ఎల్లో కూడా ఒకటి ట్రై చేద్దామని అనుకున్నాను అనమాట. సో ఇవి 2 తీసుకున్నాను. కానీ ఇవి క్లాత్ క్వాలిటీ ఉన్నాయండి, వేసుకుంటే మెత్తగా ఉన్నాయి, భలే ఉన్నాయి అట్లా అనమాట. అందులో ఆమె ఇప్పుడే తీసుకొచ్చి స్టాక్ చేస్తుంది అనమాట, ఏది ఈ టీషర్ట్లు అన్నిటిని కూడా. సో నాకు అది బాగా నచ్చేసింది. ఇంకా సర్లే ఇంకా చూసినప్పుడే కొనేయాలనిపించింది అనమాట. అంత సాఫ్ట్గా అంత నీట్గా ఉన్నాయి ఇవన్నీ కూడా. సో ఫైనల్లీ మనకు కావాల్సిన 2 టీషర్ట్స్, ఒకటి ఎల్లోది ఒకటి బ్రౌన్ది తీసుకున్నాను అనమాట. ఈసారి ఏమైపోయింది అంటే, ఇండియా నుంచి వచ్చేటప్పుడు నా ఫస్ట్ వీడియో చూస్తుంటే కనుక మేము ఇంట్లో వెయిట్ చెక్ చేసుకున్నప్పుడు ఏమైంది అన్నట్టంటే ఒక వెయిట్ చూపించింది. మళ్ళీ ఎయిర్పోర్ట్లో వెళ్ళి వెయిట్ చెక్ చేసుకుంటే ఆల్మోస్ట్ 12 కిలోలు లాస్ అయిపోయినాం అనమాట మేము. దాని గురించి ఆల్మోస్ట్ ఒక 4 రోజులు బాధపడ్డాం. అరే 12 కిలోలు కనీసం రైస్ బ్యాగ్ అన్న తెచ్చుకునేది కదా అని చెప్పేసి. సో ఎనీవేస్, సో ఇప్పుడు మనం ఏం చేసామంటే కౌంటర్ దగ్గరకు వచ్చాం కదా, అక్కడ 2 అక్కలు ఉన్నారు. ఒక అక్క ఏమో ఇంకొక అక్కకి నేర్పిస్తుంది అనమాట, ఎట్లా వాడాలి ఏంది కథ అని చెప్పేసి. సో నాకు తెలిసి కొత్త జాయిన్ అనుకుంటా. సో చూస్తా ఉన్నా అనమాట, తొందరగా పని అయిపోయింది అనుకో, నేను వచ్చి అర్జెంటుగా బిల్ వేసుకొని మళ్ళీ తిరగాలని చెప్పేసి మాట్లాడుతుండే ఆమెతో. ఇంకా మా కత్తిలాంటి కుర్రాడు కౌశిక్ది షాపింగ్ అయిపోయింది ఆల్రెడీ, తీసేసుకున్న టీషర్ట్స్. సో మనం అక్కడ పెట్టిన తర్వాత ఇంకోటి ఏంటి అన్నట్టు వీళ్ళకి స్టోర్లో 40% డిస్కౌంట్ ఉంది, ప్లస్ ఈమెయిల్ ఇచ్చారు అనుకోండి, ఈమెయిల్ ఇస్తే అడిషనల్ 15% డిస్కౌంట్ కూడా ఇచ్చారు. సో అది ఒకటి నాకు బాగా బెనిఫిట్ అయిపోయింది అనమాట, ఈమెయిల్ ఇచ్చి అడిషనల్ 15%కి. షాపింగ్ అయిపోయిన తర్వాత వెంటనే హ్యూగో బాస్కి వెళ్దామని చెప్పేసి బయలుదేరాము. సో మీరు పైన చూసారా, కెనడా ఫ్లాగ్, యుఎస్ ఫ్లాగ్, దాని తర్వాత పక్కన ఇంకేదో ఫ్లాగ్ ఉంది. సో ఇదంతా ఎంట్రన్స్లో అనమాట, మీరు ఇటు నుంచి ఎంట్రన్స్ ఉంటుంది మీకు. సో ఇందాక చూపించాం కదా స్టార్టింగ్లో, అట్లా. హ్యూగో బాస్ కూడా ఏంటి అన్నట్టు మీకు ఇదే లైన్లో ఉంటుందన్నమాట స్ట్రైట్గా. సో లాస్ట్ టైము మన కౌశిక్ చాలా లక్కీ అనమాట. ఏంటి అన్నట్టంటే హ్యూగో బాస్లో మనోడికి జస్ట్ $60కి మంచి జాగర్స్ దొరికింది. సేమ్ అదాంటి జాగర్సే మొన్న ఢిల్లీ ఎయిర్పోర్ట్లో చూస్తే అది దగ్గర 10,000 12,000 ఉంది. అసలు షాక్ అయిపోయినా నేను, అరే ఏంద్రా నాయన ఇంత ఖరీదా బయట అని చెప్పేసి. సో అదే విషయం కౌశిక్తో కూడా షేర్ చేసిన. అందుకోసం మళ్ళీ ఈసారి మంచి కత్తి లాంటి డ్రెస్సులు ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పేసి వచ్చాము. కానీ ఈసారి హ్యూగో బాస్లో ఎంత డిసప్పాయింట్ అయినామంటే, డిస్కౌంట్లో సరే దేవుడు ఎరుగు, డిస్కౌంట్లు పక్కన పెట్టినా కూడా వీళ్ళ దగ్గర కొత్త స్టాక్ అయితే మా ఇద్దరికి ఏం కనిపించలేదు. ఎందుకంటే లాస్ట్ టైం మేము వీడియోస్ తీసినప్పుడు ఏదైతే స్టాక్ ఉండిందో సో అదే సేమ్ స్టాక్ మెయింటైన్ చేసుకుంటూ కూర్చుంటున్నాడు అనమాట వీడు. సో ఏంటి అన్నట్టు ఆ సమ్మర్ వేర్లు అన్నీ తీసుకొచ్చి ఎప్పుడైతే వింటర్లో వాడు అవన్నీ మారుస్తుంటాడు, ఎక్స్చేంజ్ చేస్తుంటాడో అవే తెచ్చి పెట్టాడు. సో సరే కనీసం డెనిమ్ షార్ట్స్ అన్నా ఉన్నాయా అని చూడడానికి వస్తే అది కూడా లేవు ఇక్కడ. సో అదొక డిసప్పాయింట్మెంట్. అసలు ఎప్పుడు వీళ్ళు క్యారీ చేస్తుంటారు, కానీ ఈసారి మేము వచ్చినప్పుడు ఏంటి అన్నట్టు ఇవి లేకపోయేసరికి చాలా డిసప్పాయింట్ అయిపోయామన్నమాట మేము. సో అట్లా. సో హ్యూగో బాస్లో ఏంటి అన్నట్టు అల్టిమేట్లీ ఏం పర్చేస్ చేయలేకపోయినాము మేము. సో వేరే చోటుకి వెళ్దామని చెప్పి బయలుదేరుతున్నాం ఇంక ఇప్పుడు. సో
సో ఇప్పుడు మేము ఏంటంటే క్యాల్విన్ క్లైన్ స్టోర్కి వచ్చాము. ఇక్కడ ఈ అక్క కనిపించింది. ఈ అక్కని అడిగిన నాకు కొద్దిగా ఇది షార్ట్ కావాలి, కొద్దిగా చూడు అని చెప్పేసి, ఇంక ఈ అక్క నువ్వు టెన్షన్ పడకు, మా స్టోర్లో అన్నీ దొరుకుతాయి నీకు, వేరే స్టోర్లో దొరకపోయినా లేదా అని చెప్పేసి ఇటు తీసుకొచ్చింది అనమాట. సో ఇదేంటి అన్నట్టంటే మీకు అన్నీ దాని ఏమంటారు, మన ఇండియాలో జాకీ బ్రాండ్ టైప్ అనమాట ఇది కూడా ఇక్కడ క్యాల్విన్ క్లైన్. సో ఈ అక్క వచ్చి చూపిస్తుంది, ఇదిగో సేమ్ టైప్ ఆఫ్ నీకు డెనిమ్ ఆ 3 డిఫరెంట్ కలర్స్లో ఉంది, పోయి నీ నడుము సైజ్ ఎంత ఉందో చెక్ చేసుకొని పోయి ట్రయల్ రూమ్లో తీసుకొని ట్రై చేసేసి కొనుక్కో అని చెప్పింది. ఇంకా నెమ్మదిగా వచ్చిన అనమాట. సరే మనకి ఏది సెట్ అవుతుందా ఏది సెట్ కాదా అనేసి. బట్ లక్కీలీ ఏంటి అన్నట్టంటే నాకు కావాల్సిన డెనిమ్ షార్ట్ అయితే దొరికేసింది. సో నేను నాకు జీన్స్ షేడ్లో ఉండేది, మంచి నీట్గా నా సైజులో ఉండేది సో కావాలి అని చెప్పేసి ఎతికాను. సో ఫైనల్లీ నాకు కావాల్సింది షాపింగ్ పర్పస్ వచ్చింది అయితే అది ఆల్మోస్ట్ మేమైతే సాటిస్ఫై అయిపోయినాం అనమాట. ఎందుకంటే టీషర్ట్స్ తీసేసుకున్నాము, దాని తర్వాత క్యాల్విన్ క్లైన్లో మాకు ఇది కూడా దొరికేసింది. ఇంకోటి మా మమ్మీ కూడా కొన్ని ఐటమ్స్ తీసుకురామంది, అది కూడా తీసుకొచ్చిన అనమాట. సో ఇంకా కత్తలాంటి కుర్రాడు వచ్చేసేసి మళ్ళీ నార్త్ ఫేస్ కోసం ఎతుకుతున్నాడు. నార్త్ ఫేస్కి వెళ్ళి ఏమైనా తీసుకుందాము అని చెప్పేసి సో చూసాము. ఎతికిన తర్వాత మళ్ళీ స్లోగా మేము నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. సో ఇంకోటి ఏంటి అన్నట్టంటే ఇప్పుడు 2 చిన్నపిల్లలు ఉన్నారు మా ఫ్రెండ్ సర్కిల్లో, నా నెట్వర్క్లో ఇక్కడ వ్యాంకోవర్లో. సో వాళ్ళిద్దరి కోసం నేను సరే వాళ్ళకి ఏంటంటే డ్రెస్సెస్ అంటే పెరిగిపోతే మళ్ళీ ఆడుకోలేరు కదా అని చెప్పేసి నెమ్మదిగా ఏమన్నా టాయ్స్ అట్లాంటివి ఏమైనా పర్చేస్ చేద్దాము అని చెప్పేసి ఎతుకుతున్నాం. యూజువల్లీ డిజ్నీ స్టోర్లో ఇక్కడ మంచి ఆఫర్స్ ప్లస్ మంచి డిస్కౌంట్స్ ఉంటాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కూడా యూఎస్ మేడ్ టాయ్స్ ఉన్నాయన్నమాట. అంటే బేసికలీ ఏంటి అన్నట్టంటే మనకి ఎక్కువ బయట చూసేటివి చైనీస్ టాయ్స్ కదా. సో దాంట్లో యూజ్ చేసే సాఫ్ట్ టాయ్స్ అన్నీ కూడా మీకు అంతగనంగా బాగుంటాయి. అంటే యూజువల్ అంటే చిన్న చిన్న పిల్లలు దాన్ని హగ్ చేసుకొని పడుకున్నా, లేకపోతే దాన్ని ఏమంటారు కొద్దిగా వాళ్ళకి ర్యాషెస్ టైప్ ఆఫ్ థింగ్స్ ఫామ్ అవుతాయి అంటే చిన్నపిల్లలకి. సో మేమేంటంటే స్పెసిఫికల్లీ నేను కౌశిక్ అనుకొని వెళ్ళాం ఏంటంటే ఇక్కడ నుంచి సాఫ్ట్ టాయ్స్ తీసుకెళ్దామని చెప్పేసి. ఎందుకంటే ఇవి చూడండి, ఇదిగోండి అది మినీ మౌస్ చూడండి ఎట్లా పడుకొని ఉందో, ఎంత సాఫ్ట్ ఉంటుందో అంటే చిన్నపిల్లలు దాన్ని అట్లా హగ్ చేసుకొని పడుకుంటారు అనమాట. అంటే 2 years 3 years ఓల్డ్ పిల్లలు ఉంటారు కదా, 1 to 3 years ఓల్డ్. సో నా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి కోసం ఒకటి తీసుకున్నాను, వాడు బంగ్లాదేశ్ అనమాట. ఇంకొకటి వచ్చేసేసి నిన్న వీడియోస్లో చూశారు కదా ఏకందీప్ వల్ల అక్క కూతురు అనమాట. చెప్పాను కదా వాళ్ళ అక్కను కూడా కెనడాకి తీసుకొచ్చాడు ఏకందీప్. వాళ్ళ అక్క కూడా మా దగ్గరే పనిచేస్తుందని ఆమె. సో బేసికలీ ఫుల్ఫిల్మెంట్ చేస్తుంది. సో వాళ్ళ కూతురు ఇద్దరు 1 year old కిడ్స్ అనమాట. సో ఒక మంచి సాఫ్ట్ టాయ్ తీసుకెళ్తే కనుక వాళ్ళు మంచి హగ్ చేసుకొని పడుకుంటారు కదా వాటిని. సో దాని పర్పస్ చూసాం, ఎందుకంటే మిగతా ఏవి కూడా అంత అట్రాక్టివ్గా లేవు. సరే ఇదే తీసుకుందామని చెప్పేసి ఫైనల్లీ ఇంక మొత్తం స్టోర్ అంతా దోలాడినాం. ఇంకా ఏమైనా మంచి ప్రోడక్ట్స్ దొరుకుతాయని లేదు, ఇంకా అదే ఫైనల్లీ దొరికిందని చెప్పేసి వెళ్ళి పర్చేస్ చేస్తున్న దాన్ని అడిగిన ఇంకేమైనా డిస్కౌంట్ ఇస్తావు అక్క అంటే, ఆ అక్క ఏమైందంటే నువ్వు యూఎస్ మిలిటరీలో ఎప్పుడన్నా పని చేసినావా బాబా అని అడిగింది. నేను అన్నా నీకు నా సైజులు చూసిన తర్వాత కూడా నీకు యూఎస్ మిలిటరీ అని తెలుస్తుంది అంటే, ఏమో తెలీదు చెప్పలేమనిందావా. ఇంకా లేదు పని చేయలేదు, చేసింటే నా కళ్ళలోనే చేసి ఉండాలని చెప్పిన. ఇంకా ఫైనల్లీ అవి పర్చేస్ చేసేసి మేము స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో చూడండి ఈ డిజ్నీ స్టోర్లో ఏంటంటే అన్నీ మీకు డిజ్నీ ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క క్యారెక్టర్కి సంబంధించిన బొమ్మ ఉంటుంది అనమాట దీంట్లో. సో నాకైతే బాగా నచ్చింది, ఎందుకంటే వచ్చిన ప్రతిసారి ఒక్కసారి కొనాలనుకునేటోడిని ఈ స్టోర్లో. సో ఫైనల్లీ ఈసారి నా కోరిక నెరవేరిపోయింది అనమాట. సో అట్లా ఇక్కడ బొమ్మలు కొనేసినాం నేను. సో ఇప్పుడు ఏంటి అన్నట్టంటే ప్రతిసారి ఇట్లాంటి అవుట్లెట్ మాల్స్కి వచ్చినప్పుడు ఏంటి అన్నట్టంటే నైకీ షోరూమ్ని ఖచ్చితంగా విజిట్ చేస్తాం అన్నమాట మేము. సో అట్లనే నెమ్మది నడుచుకుంటూ వెళ్దాం. ఆలోచించినాం, అప్పటికే 12 దాటిపోయింది, ఫుల్ కడుపులో ఎలకలు రైళ్ళు అన్నీ పాకుతూ ఉన్నాయి. బట్ స్టిల్ ఇంకా మన మెయిన్ 3 ఏవైతే మనం అనుకున్నామో షాపింగ్, దాని తర్వాత బిర్యానీ ప్లస్ మనకి అదేంటి ఫ్యూయల్ అని చెప్పేసి దాంట్లో షాపింగ్కి న్యాయం చేయాలి కదా. సరే ఒక్కసారి అయితే అట్లా అడిగేసి వద్దాము అని చెప్పేసి మేము ఏం చేసామంటే నైకీ షోరూమ్కి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు. సో స్లోగా నైకీ షోరూమ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ జనాల్ని వామ్మో అసలు మామూలు ఫ్లోటింగ్ లేదు. అసలు ఏంటి అన్నట్టంటే ఏదో తిరునాళ్ళకి వచ్చినట్టే వచ్చారనమాట. సో ఇప్పుడు మొత్తం చూసిన తర్వాత ఒకటే ఏంటి అన్నట్టంటే అక్కడ ఆమెను అడిగినాం అసలు ఏంటి పరిస్థితి ఏంటి కథ అంటే, వాట్ ఎవర్ ఈజ్ ఆన్ ద షెల్ఫ్ దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ అని చెప్పేసింది ఆమె. అంటే ఏవైతే మీకు కనిపిస్తున్నాయో అవి తప్ప వేరే సైజులు కానీ గట్రా మా దగ్గర వెనకాల బ్యాక్ ఆఫీస్లో అయితే లేవు బాబు అని చెప్పేసింది. ఇంకా సర్లే వద్దు అనుకునేసేసి మేము ఇంకా బయలుదేరుతున్నాం అనమాట. సో ఫైనల్లీ మాది షాపింగ్ ఫస్ట్ ఏదైతే పర్పస్ కోసం మేము వచ్చాము యూఎస్, అవన్నీ ఫుల్ దాన్ని ఏమంటారు ఫుల్గా చేతి నిండా చేసుకొని ఇంకా స్టార్ట్ అయినాం అనమాట. చేతి నిండా అంటే ఏం లేదు, 2 బొమ్మలు 2 టీ-షర్ట్లు 1 షార్ట్, వాడు కూడా 2 టీ-షర్ట్లు అంతే.
సో తీసుకొచ్చి ఇంకా ఫైనల్లీ మన కారు బాగా హీట్ అయిపోయింది. ఇంకా కూర్చుంటే మొత్తం మన సీట్లన్నీ కాలుతాయి అనుకున్నాం. బట్ లక్కీలీ కొద్ది వెనకాల చెట్టు కింద పెట్టినాం కాబట్టి సెట్ అయిపోయింది అనమాట. సో తెచ్చుకున్న సామాన్లు అన్నీ ఇట్లా మొత్తం దాన్ని ఏమంటారు వేసేసి ఇంకా ఇక్కడ నుంచి డ్రోన్ ఎగిరేస్తాం అనమాట. అసలు డ్రోన్ షాట్స్ చూడండి, నేనేమి మీకు వాయిస్ ఓవర్ ఇవ్వను, మీకు చాలా బాగా నచ్చుతుంది డ్రోన్ షాట్స్ అన్నీ కూడా. మీరు చూసి అది ఎంజాయ్ చేయండి.
2:30 అయిపోయింది, అన్ని రెస్టారెంట్స్ మూసేసారా అంటే ఇంకా మా అన్నయ్య సియాటల్లోనే ఉంటాడు అనమాట. సో మా అన్నయ్య ఏం చేశాడు అన్నట్టు అమూల్య ఇండియన్ క్యూజిన్ చాలా బాగుంటుందని చెప్పి అక్కడ ఆర్డర్ చేసి పెట్టాడు. ఇంకా మొత్తం బిర్యానీలు ఆగమన్నమాట. ఇంకా పాపం అక్కడ పనిచేసే షెఫ్ ఆంటీ కూడా మాకు మంచి ఎక్స్ట్రా ఫుడ్ ఇచ్చి పంపించారు. సో అట్లా సెకండ్ పర్పస్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ పర్పస్ ఫ్యూయల్ కోసం వచ్చాం. బ్లెయిన్లో ఆగామన్నమాట. బ్లెయిన్లో ఏంటంటే పెద్ద US ఫ్లాగ్ ఒకటి వస్తుంది, అది అయిపోయిన వెంటనే నెక్స్ట్ రైట్లో ఆగామన్నమాట. ఏంటి అన్నట్టంటే అసలు ఇక్కడ రేట్స్ మామూలుగా లేవు. నేను మీకు చెప్పాను కదా, దగ్గర 40% 50% మనకి డిఫరెన్స్ వస్తుంది మనకి కెనడాకి USకి పెట్రోల్ ప్రైజెస్లో. సో కాబట్టి ఇట్స్ వర్త్ ఇట్ అనమాట ట్రావెల్ చేయడం. ఫైనల్లీ పెట్రోల్ పంప్ దగ్గర నుంచి అక్కడ ఫీల్డ్స్ బాగున్నాయని చెప్పి మొత్తం డ్రోన్ షాట్ చూపించాను నేను మీకు. సో అది అయిపోయిన తర్వాత మేము మళ్ళీ మాకేంటి అన్నట్టు US వెళ్ళాము అన్నట్టు రిటర్న్లో వచ్చేటప్పుడు కత్తి లాంటి కుర్రాడికి బఫెల్లో వైల్డ్ వింగ్స్ అంటే అసలు చెవు కోసుకుంటాడు అనమాట. సో ఖచ్చితంగా అదేంటి అన్నట్టు థాయ్ సాస్ వేసుకొని ఆ వింగ్స్ తినకపోతే వాడు అసలు ఊరుకోడు. సో కాబట్టి మళ్ళీ మేము బఫెల్లో వైల్డ్ వింగ్స్కి వచ్చాము. ఇంకోటి ఏంటి అన్నట్టు మాకు వ్యాంకోవర్లో కానీ BCలో కానీ ఎక్కడ బఫెల్లో వైల్డ్ వింగ్స్ లేదనమాట. సో దానికోసం ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత ఏంటి అన్నట్టు మీకు తెలిసిన విషయం ఖచ్చితంగా మనము వింగ్స్ తింటాము, దాని తర్వాత హడావిడి ఉంటుంది. ఇంకోటి ఏంటి అన్నట్టు ఇది మొత్తం కూడా ఏంటి అంటే అమెరికన్ బార్ అండ్ రెస్టారెంట్ టైప్ అనమాట ఇది.
సో బాగుంటుంది అనమాట. అంటే ఇది ఆల్మోస్ట్ మేము ప్రతిసారి యూఎస్ ట్రావెల్ చేసిన ప్రతిసారి మేము వచ్చేది ఇక్కడికి, ప్రతిసారి మేము దీంట్లో వైల్డ్ వింగ్స్ అవన్నీ తినేది. ఇంకోటి ఏంటి అన్నట్టంటే మేము యాక్చువల్గా ప్రతిసారి మేము ప్యాక్ చేసుకుని వెళ్ళేవాళ్ళం. అంటే మనకి దాన్ని ఏమంటారు, వ్యాంకోవర్కి ప్యాక్ చేసుకుని తీసుకొచ్చేవాళ్ళం. కానీ ఈసారి మేము ఏం చేసామంటే, అరే బాబు ప్యాక్ చేసుకుని తీసుకెళ్తుంటే మొత్తం అంతా సాగి అయిపోతుంది, సో తినలేకపోతున్నాం ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత. సో అక్కడే తినేసి వెళ్దాము అని చెప్పేసి ప్లాన్ చేసుకొని ఇక్కడే తినేసి మేము బయలుదేరామన్నమాట. యాక్చువల్లీ మనం రిటర్న్ వచ్చేటప్పుడు అయితే వాడు అడగడు పాస్పోర్ట్, ఎందుకంటే మన ఇండియా ఇక్కడ నుంచి కెనడా ల్యాండ్ అయినప్పుడు అడగలేక ఎప్పుడు మన పాస్పోర్ట్. ఇది నీదా నాదా? నీదే, నా చేతిలో. ఓకే ఓకే, దట్ మేక్స్ సెన్స్. మన అదే మన వచ్చి రమ్మంటాడు, కర్ణమల్లేశ్వరి తమ్ముడు. Oh sir, good evening. Hi there. Here you go. Is this for everybody? Can you lower that window as well? Sure. And then can we just pop, I know it's going to be bright, we pop the sunglasses while we're chatting. Yeah. So where's home for everyone? So I'm going to Delta, he's going to Burnaby. Alright. How long you been absent from the country? We went in the morning. What for? So we went to Tulalip Mall to do some shopping, and then we went to Buffalo Wild Wings. Yeah. What's the value of all the goods coming home today? For both of us, it's around like $250 to $300. Like 250 or No, complete. together. Any alcohol inside the vehicle? No. Cigarettes? No. Good day. Thank you. థ్యాంక్ యూ ఆఫీసర్. కెనడా ఇమిగ్రేషన్స్ అందుకే చాలా నచ్చుతుంది అబ్బా. జస్ట్ వాడు కార్డు చూసి లోపల పంపించేస్తాడు మనల్ని. ఇంకా అట్లా ఒకవేళ మీరు నా ఛానల్కి మొదటిసారి విజిట్ చేస్తున్నారంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ దెన్ బెల్ ఐకాన్ పెట్టండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఇట్లాంటి వీడియోస్ ఇంకా అప్లోడ్ చేస్తూ ఉంటాను నేను మీకు. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ చూడండి, జస్ట్ పిఆర్ కార్డ్స్ చూసి మమ్మల్ని పంపించేశారనమాట ఈరోజు కెనడా లోపలికి. అండ్ దీని తర్వాత నేను ఇంకా లైఫ్ స్టైల్ వర్క్స్ చాలా చేస్తూ ఉంటాను. సో రైట్ నౌ వీఆర్ ఇన్ కెనడా. సో మనము 1 day రోడ్ ట్రిప్ ఏదైతే ఉందో అది మనం కంప్లీట్ చేసుకునేసేసి మళ్ళీ బ్యాక్ టు కెనడా. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో మొత్తం ఒక 9 hours మనం కెనడా నుంచి యూఎస్కి వెళ్ళి అక్కడ మనం తినేసి షాపింగ్ చేసేసి మళ్ళీ తర్వాత పెట్రోల్ కొట్టించుకొని మళ్ళీ బ్యాక్ టు కెనడా వచ్చేసాం అనమాట. అది. సో స్టే ట్యూన్డ్.